చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది కదరా? అవునరా, బాగుంది. చిన్నగా తింటే లాస్ట్ లో బిల్లు వాడే కడతాడు. మనము చిన్నగా తింటే బిల్లు వాడే కట్టేస్తాడు. A few moments later. మామా నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. సార్ బిల్ సార్. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మా ఫ్రెండ్ వచ్చి బిల్లు కడతాడు. మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం, వాడే బిల్లు కడతాడు. సరిపోయారు ఇద్దరును. సార్ బిల్ సార్. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నా ఫ్రెండ్ బిల్లు కడతాడు. ఆ అన్న మీరు బిల్లు కడతారని చెప్పి 2 ఎక్స్ట్రా పార్సెల్స్ తీసుకెళ్లాడన్నా. మేడం జొమాటోలో ఆర్డర్ వచ్చింది, ఎక్కడున్నారు? వస్తున్నా. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. మేడం మీ ఆర్డర్ ఎంత? 280. మీ నెంబర్ చెప్పండి, ఫోన్ పే చేస్తా. 46371. అయ్యింది. హీరోయిన్ మంది ఒక కట్టింగ్. హలో ఎవరు? అప్పుడే మర్చిపోయావా? ఇందాక బిర్యానీ డెలివరీ చేసావు కదా, నేను వసంతాని. దేవుడున్నారా? ఎక్కడున్నావు? నీ గుండెల్లో ఉన్నా. అవునా? పక్క వాళ్ళతో గొడవ పడకుండా ఉండు. ఐ లవ్ యూ. ఇక పైన నువ్వేం ఆర్డర్ పెట్టినా ఫ్రీ. Several days later. ఏంటి వసంత ఇంటి ముందు ఇంతమంది ఉన్నారు? ఏమైందన్నా? ఇక్కడ వసంత అని చెప్పి ఒక అమ్మాయి ఉండేదన్నా. డెలివరీ బాయ్స్ కి ఐ లవ్ యూ చెప్పి ఫ్రీగా డెలివరీ చేయించుకుంది. ఇప్పుడు ఎవరితో లేచిపోయిందంటే అన్నా. నువ్వేం తాత ఇక్కడ? నాకు ఐ లవ్ యూ చెప్పింది బాబు. నా పాలు మొత్తం దానికి ఫ్రీగా పోసేవాడిని. ఆగనా, ఏమైందన్నా? వీడికి ఈ హెయిర్ కటింగ్ కావాలంట. దానికే కొట్టాలా? ఒకసారి వాడిని చూడు. నాయనా, ఈ సిటీ పల్లెటూరులో ఉన్నట్టు ఇక్కడ ఉండమాక. బిర్యానీ ఆర్డర్ పెట్టినా, నేను స్నానానికి వెళ్తున్నా, డెలివరీ వచ్చింది తీసుకో. అట్నే బిడ్డ. ఇదేం రింగ్ టోన్ రా? హలో సార్, మీరు డెలివరీ లొకేషన్ తప్పు పెట్టారు, కొంచెం రూట్ చెప్పండి సార్, వస్తాను. మనకి ఈ రోడ్ తెలియదే. సర్లే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. బాబు మీ ముందే ఉందమ్మా, రోడ్డు ఉంది సార్, స్ట్రైట్ గా రా బాబు. సార్ ముందు గోడ ఉంది, లెఫ్ట్ వెళ్ళనా రైట్ వెళ్ళనా? రైట్ వెళ్ళు. రైట్ కి వచ్చాను సార్. సార్ ముందు ఒక లారీ వస్తుంది సార్, వెళ్ళే లారీ కింద తలబెట్టు సార్. వచ్చాను, తిరిగాను. రైట్ రైటా? అటు కాదయ్యా. సార్ మీ డెలివరీ ఎంత? 900 సార్. ఇందా 1000. 100 టిప్ ఉంచుకో బాబు. వచ్చింది ఆర్డర్? వచ్చింది బిడ్డ. 900 అన్నాడు, 100 టిప్ కూడా ఇచ్చిన. చూసినా మీ నాన్న టిప్ కూడా ఇస్తాడు. యో, ఆ బిర్యానీ 300 నేను ఆల్రెడీ డెలివరీ బిల్ కట్టే ఆర్డర్ పెట్టినా. నీ మొహం మీద కాకిరెట్టయ్యా. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నా కూతుర్ని ప్రేమించింది మీ ఇద్దరేనా? మీ కూతురు నాకు సొంతం. మీ కూతురు నాకే సొంతం. మీ ఇద్దరికి చెరో 1 లక్ష ఇస్తా. 6 నెలల్లో 3 లక్షలు చేసి నా చేతిలో పెట్టిన వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా. సరే ఇదిగోండి చెరో 1 లక్ష. ఈ ₹1,00,000 3 లక్షలు అలా చేయాలబ్బా? చెప్తే ఏం పీకుతున్నావు కాబట్టి. ఇంకెన్ని రోజులు ఈ పాత ఫోన్ వాడతాం? వెళ్ళి మంచి ఐఫోన్ కొనుక్కుందాం. ఏం ఉత్సాహం అండి, పరిమాణాలు ఉత్సాహం. 6 నెలల తర్వాత ఈ 6 నెలల్లో నేను మీకు ఇచ్చిన ₹1,00,000 ఏం చేశారో? మీ ₹1,00,000తో టీ కొట్టు పెట్టి 3 లక్షలు సంపాదించాను అంకుల్. సబాష్. మరి నువ్వు మీరు ఇచ్చిన ₹1,00,000తో ఏం చేయాలో తెలియక ఈ ఐఫోన్ కొనుక్కున్నా. ఇంకా అమ్మాయి నాకే సొంతం. ఆ ఐఫోన్ తో వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టాను. నెలకి 10 లక్షల వరకు సంపాదిస్తున్నాను. సబాష్, నువ్వే గెలిచావు. మరి నీ కూతురుతో పెళ్ళెప్పుడు? ఈ 6 నెలలు వాడు టీ కొట్టు పెట్టి బిజీగా ఉన్నాడు, నువ్వు ఐఫోన్ లో రీల్స్ చేస్తూ బిజీగా ఉన్నావు. అయితే మీరు బిజీగా ఉన్నారని నా కూతురు ఒక కోటీశ్వరుడితో బిజీ అయిపోయింది. అంటే ఇంకేముంది? ఏమే, ఆఫీస్ అయ్యాక నేరుగా ఇంటికే వచ్చా. డోర్ తీవే. డోర్ తీస్తావా, తలుపులు బద్దలు కొట్టమంటావా? నువ్వు డోర్ తీపోతే నేను ఎక్కడ పడుకోలేను అనుకున్నావా? ఈ భూమి మీద ఎక్కడైనా బ్రతికేస్తానే నేను. ది నెక్స్ట్ డే. ఈ రోజు నుండి మందు తాగటం మానేయాలి. పెళ్లి కాకుండానే పెళ్ళైనా నువ్వు ఇచ్చేసుకుంటున్నాను నేను. ఏం బాబు, ఈ వంకాయ బాంబులు పేల్తాయా తుస్సంటాయా? ఇంట్లో సిలిండర్ చుట్టూ 4-5 వంకాయ బాంబులు పెట్టి పేల్చండి, అస్సలు తుస్సనవు.
హాయ్ మావా, వాట్సాప్ లో నీ స్టోరీ చూసా. దివాళీ బాంబులు అమ్ముతున్నావంట కదా, మాకేమైనా డిస్కౌంట్ ఉందా? నువ్వు నా ఫ్రెండ్విరా, నీకు ఫుల్ డిస్కౌంట్. అయితే 5 10,000 వాలాలు, 50 వంకాయ బాంబులు, రాకెట్లు, చుచ్చుబుడ్లు అన్ని ఇచ్చేయి. నువ్వు చెప్పినవన్నీ ప్యాక్ చేశాను మామ. మొత్తం 9,745 రూపాయలు అయిందిరా. మరి డిస్కౌంట్? సర్లేరా, మొత్తం ఒక 5,000 ఇవ్వు. అబ్బా సాయిరామ్. ఫోన్ పే చేసా. అన్న ఇదిగో నీ 1000 కమిషన్. కమిషన్ ఏంది మావా? ఈ షాపు నాది కాదు మామ, ఈ అన్న వాళ్ళది. నీలాంటి కస్టమర్లు తెస్తే 1000 రూపాయలు కమిషన్ ఇస్తా అన్నాడు. నువ్వు కొన్న బాంబులు 4,000, నా కమిషన్ 1000. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దింగి చెప్పేవాళ్ళు లేకపోవడం. నానా, అబ్బాయి అంటే అందంగా స్టైల్ గా ఉండాలి. ఇలా పొట్టేసుకొని బట్టేసుకొని ఉంటే ఎలా పెళ్లి చేసుకోవాలి నానా? ఆ అబ్బాయి చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. వావ్, మీ స్టైల్ నాకు నచ్చింది. ఐ లవ్ యూ. ఇప్పుడే కదమ్మా చూసావు, అప్పుడే లవ్ ఏంటి? ప్రేమ పుట్టడానికి నిమిషం చాలు నానా. A few moments later. సినిమా చాలా బాగుంది కదా బేబీ. అవును, ఏమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు? సినిమాకి వెళ్ళి వస్తున్నాను నానా. పొద్దున్న పరిచయం అయిన వాడితో సినిమా ఏంటమ్మా? మేము ఒకరి గురించి ఒకళ్ళం తెలుసుకుంటున్నాం. బేబే, మీ నాన్నను చూస్తుంటే మన పెళ్లి జరిగేలా లేదు. మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం పద. అలాగే. కొన్ని రోజుల తర్వాత. నాన్న, నన్ను క్షమించండి. ఆ సాయిగాడు నన్ను మోసం చేశాడు. మీరు చెప్పినట్టే వింటాను. నాకు తెలుసమ్మా ఇలా అవుతుందని. అందుకే ఒక మంచి సంబంధం తెచ్చాను. వీడే నీకు కాబోయే మొగుడు. హా? అబ్బాయి అంటే అందంగా స్టైల్ గా ఉండాలి. మీ అమ్మాయి పేరు మీద ఆస్తి ఎంత ఉంది? నా కూతురు పేరు మీద 50 సవర్ల బంగారం ఉంది. ఈ పెళ్లి నాకు ఓకే. మామయ్య గారు, టిఫిన్ చేయండి. అయ్యో నీకెందుకు బాబు, అమ్మాయి తెస్తుంది కదా. మామయ్య, పాలు తాగండి. నా అల్లుడు ఎంత మంచివాడో. The next day. ఒరే మామా, ఒరే మామా, ఏమైంది అల్లుడు? ఆ కుర్చీ మీద డ్రాయర్ ఆరేసింది నువ్వేనా? అవును అల్లుడు. The next day. మామయ్య, జ్యూస్ తీసుకోండి మామయ్య. ఓ సంతేనా? మా మామయ్య బంగారం. అమ్మా హరిత, ఏంటి నాన్న? అల్లుడికి ఏమైందమ్మా? ఒక రోజు ప్రేమగా పిలుస్తాడు, ఇంకో రోజు పిచ్చి కుక్కలా కరుస్తాడు. నన్ను కూడా అంతే నాన్న. ఏమైందమ్మా? మీరు పెళ్లికి ముందు మన ఆస్తి గురించి ఏమని చెప్పారు? నా కూతురు పేరు మీద 50 సవర్ల బంగారం ఉంది. మనకున్నదే కదమ్మా చెప్పాను. మొన్న బంగారం ధరలు పెరిగాయా తగ్గాయా? పెరిగాయి. మరి నిన్న తగ్గాయని విన్నా. బంగారం ధర పెరిగితే ప్రేమగా పలకరిస్తున్నాడు, తగ్గితే కుక్కలా కరుస్తున్నాడు నాన్న. సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. అన్నా అన్నా, అర్జెంట్ గా మాధపూర్ వెళ్ళాలి. ఆటో తిండన్నా. నువ్వు SBI మేనేజర్ కదా? అవునన్నా. టైం 1 గంట అయింది. లంచ్ బ్రేక్ లో నేను ఆటో తీయను. అన్నా అన్నా, 500 ఇస్తానన్నా, తీయండి అన్నా, అర్జెంటు. ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఆటో ఎక్కు, తీస్తా. ఈ ఫామ్ ఎందుకన్నా? ఈ ఆటో కొనడానికి లోన్ కావాలని నీ బ్యాంకుకి వస్తే నువ్వు నన్ను ఎంత టార్చర్ చేసావో మర్చిపోయావా? ఆఫీసర్, ఆటో నెంబర్ TSBK 3980. ఈ ఆటో నెల నెల EMI కడుతుందో లేదో చూసి చెప్పండి. 3 నెలల నుండి EMI కట్టడం లేదు సార్. ఆటో సీజ్ చేస్తున్నా, వచ్చి పట్టుకొని వెళ్ళండి. సార్ సిటీ మొత్తం ఫ్రీగా తిప్పుతాను సార్. తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి సార్. సబ్స్క్రైబ్. నా కొడక, ఈ ఫోన్ లో ఎవర్రా ఈ అమ్మాయి? ఇక అయిపోయింది నా కొడక. నాయనా, అది ఏ నాయనా? ఏంటి ఈ అమ్మాయి పేరు ఏ అయ్యా? నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏ అంటే అమ్మాయి పేరు కాదు, ఆ ఫోటోలో ఉంది కంప్యూటర్ గ్రాఫిక్స్. ఓహో. ఏరా, ఈ మధ్య మందు కూడా తాగుతున్నావా? ఈ ఫోటోలో చూసా. అబ్బా, అది కూడా ఏ నాయనా? ఆ ఫోటోలు చూసి నమ్మబాక. నమ్మద్దండి. ఇది కూడా ఏ అయ్యా? ది నెక్స్ట్ డే. నాయనా, ఇంట్లో అమ్మలేని టైం చూసి అమ్మాయిని తెచ్చుకుంటున్నావా? ఎవరు చెప్పారా ఇది అమ్మాయి అని? ఇది అమ్మాయి కాదు, ఏ. ఎలాగిచ్చావు నువ్వు కత్తి నాన్న. అన్నా, అన్నా, స్నానం చేయాలి. రిన్ను సబ్బు ఇవ్వు. ఉందరా అసలు బుర్రుందా? రిన్ను సబ్బు అన్నా, సబ్బు. 2 సబ్బు లేదు, XXX ఉంది, తీసుకుంటా. ఆ సబ్బు వద్దన్నా, నాకు రిన్ను సబ్బే కావాలి. అట్ట కాదు గాని ఈ సబ్బు వాడు, మంచి రంగు తేలుతావు. ఎంత ఇదే? 500. తగ్గదా? రోజు స్నానం చేయి, తగ్గిద్ది. ఏంది మీరంతా అదో రకంగా మాట్లాడుతున్నారు? మావా, దమ్ము కొడతావా? నాకు అలవాట్లేదని తెలుసు కదరా. హెల్త్ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదో ఒక రోజు తాగి క్యాన్సర్ వచ్చి చస్తావు, అప్పుడు తెలుస్తుందిరా హెల్త్ ఎంత ముఖ్యమో. Several days later. ఎలా పోయాడు? సిగరెట్లు తాగి క్యాన్సర్ తో చచ్చాడు. ఆడు వదిలిన పొగ పీల్చి వీడు కూడా క్యాన్సర్ వచ్చి చచ్చాడంట.
మా అగ్గిపెట్టుందా? పార్థాయ ప్రతిబోధితాం. ఇంకెంత దూరం దొయ్యాలరా? మామా పెట్రోల్ బంక్ రా. అబ్బా సాయిరామ్ రే ఈ కొంచెం దూరం నెట్టు. ఇప్పుడు సినిమా ఖర్చుకు వీడే పెట్టుకుంటున్నాడు, పెట్రోల్ డబ్బులు మనల్ని అడుగుతాడేమో. తొయ్యిరా బాబు. మామా నేను అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలి, నువ్వు పద మామా వస్తాను. బాబమ్మలే లక్ష్మీపురం చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్. అంతేరా, మనము అసలు చెప్తారా నీ పని? అసలు బాగా బిజీ అయిపోతున్నారా. ఒరే పెట్రోల్ కి డబ్బులు నేనే ఇచ్చాను గానీ వచ్చి బండెక్కు. అందరి ముందు పరుగు పోయిందిగా. సాయి 2 నెలల్లో నా పెళ్లి, ఈ కొత్త చొక్కా వేసుకొని నా పెళ్లికి రారా. నీకప్పుడే చెప్పాను కదరా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని. పట్టు పట్టు. Several days later. నువ్వు ఇచ్చిన చొక్కా వేసుకొని పెళ్లికి వస్తున్నా మావా, అరగంటలో మండపం దగ్గరుంటా. ఎక్స్క్యూజ్ మీ సార్, వీఆర్ లోన్ రికవరీ ఏజెన్సీ. మీ వస్తువుకి 2 నెలల నుంచి ఈఎంఐ కట్టడం లేదు. బైక్ లోనా? కాదు సార్. హౌస్ లోనా? కాదు సార్. పోనీ కార్ లోనా? నో సార్. మరి ఏ లోన్ తీసుకున్నానండి నేను? మీ ఫ్రెండ్ మీ చొక్కాని ఈఎంఐ లో కొన్నాడు సార్. 2 నెలల నుండి ఈఎంఐ కట్టడం లేదు, అందుకని మీ చొక్కాని స్వాధీనం చేసుకుంటున్నాం. సార్ సార్ నడి రోడ్లో చొక్కా తీసుకెళ్తే ఎట్లా సార్? సొంత చొక్కా లేదు తెలుసా మగాడికి. అన్నా వారం రోజుల నుండి ఆ కంప్యూటర్ పని చేయట్లేదన్నా, ఏమైందో కొంచెం చెప్పన్నా. అయిపోయింది తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు తీసుకుంటరా. నేను వెళ్ళను, నేను వెళ్ళాక ఇంట్లో సామాన్లు మొత్తం దొబ్బేస్తావు నాకు తెలుసు. అలాగా తమ్ముడు, మనిషిని నమ్మకపోతే పెనట్ట జరిగిద్ది. వెళ్ళి వాటర్ తీసుకుంటరా. సరే అన్నా. అన్నా వాటర్. దొంగనా కొడుకు, నేను అప్పుడే చెప్పాను వెళ్ళని, నమ్మించి కంప్యూటర్ కొడుకు. అన్నా నీళ్ళు తీసుకో. అరే అరే ఎవరో ఫోన్ పడేసుకున్నారే, ఎవరో ఫోన్ చేస్తున్నారే. హలో అన్నా అన్నా ఆ ఫోన్ నాదే అన్నా, ఎక్కడ పడిపోయిందో చెప్పండి అన్నా. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర పడిపోయిందన్నా. అన్నా అన్నా థ్యాంక్స్ అన్నా, ఇప్పుడే వచ్చి తీసుకుంటానన్నా. 10 నిమిషాలన్నా. నాకంత టైం లేదయ్యా, ఇక్కడ పంపు కొట్టే బాయ్కి ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళు. అన్నా అన్నా థ్యాంక్స్ అన్నా. అన్నా ఇక్కడ పంపు కొట్టే బాయ్ ఎవరు? నేనే, చెప్పండి. అన్నా మీకు ఎవరైనా ఫోన్ ఇచ్చారా? ఇచ్చాడు, 5,000 ఇచ్చి ఫోన్ చేసుకుపో. 5,000 ఏంది? ఫ్లాష్ బ్యాక్. తమ్ముడు ఫుల్ ట్యాంక్ చేయమ్మా. సరే అన్నా. ఒక 4,000 క్యాష్ ఉందా? ఉందన్నా. ఈ ఫోన్ కోసం ఒకడు వస్తాడు, 5,000 ఇస్తే ఫోన్ ఇవ్వు. ఆ? ఆ?